ఉపాధ్యాయుడిగా, ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తగా, ప్రజా ప్రతినిధిగా విశిష్టమైన సేవలందించిన గోళ్లమూడి నాగేశ్వరరావు చిరస్మరణీయుడని మాజీ శాసనమండలి సభ్యులు ఇల్లా వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కొనియాడారు. కాకినాడ యూటీఎఫ్ టీచర్స్ హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గొల్లమూడి నాగేశ్వరరావు మాస్టర్ సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా ఐవి, సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణీలు గొల్లమూడి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ యూటీఎఫ్ లో జిఎన్ఆర్ గా పిలుచుకునే గొల్లమూడి నాగేశ్వరరావు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనసులపై చెరగని ముద్ర వేసిన ఆయన ఉద్యమ పదంలో కూడా తనదైన శైలిలో పనిచేశారని కొనియాడారు. అక్షర గోదావరి ఉద్యమంలో అక్షర కళాయాత్ర నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేశారని అన్నారు. రిటైర్ అయిన తరువాత కాకినాడ 49వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసి ఆదర్శ ప్రజా ప్రతినిధిగా నిలిచారని అన్నారు. సుందరయ్య భవన్ నిర్మాణ కమిటీ కన్వీనర్గా ఆయన సేవలను మరవలేమని అన్నారు. రూరల్ జెడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ, రూరల్ మండలం సీనియర్ నాయకుడు పెద్దడ సుబ్బారాయుడు, రోటరీ సంస్థ పెద్దల మూర్తి, ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కెఎంఎంఆర్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతా భక్తుల రామేశ్వరరావు, ఐద్వా నాయకురాలు సిహెచ్ రమణి, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసుదేవులతో పాటు కర్రి నాగేశ్వరరావు, సిహెచ్ అజయ్, పి రామకృష్ణ, జె శ్రీనివాస్, సిహెచ్ విజయ్ కుమార్, బి రత్నం, గనారా, గుత్తుల రామకృష్ణ, యు సత్యనారాయణ, గొల్లమూడి నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. నేటి తరం నాగేశ్వరరావు మాస్టర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. గొల్లమూడి నాగేశ్వరరావు జీవిత విశేషాలు, ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖుల అభిప్రాయాలతో ప్రజాశక్తి దినపత్రిక వారు రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు అలరించాయి. నాగేశ్వరరావు ఉపాధ్యాయుడిగా ఉంటూ యూటీఎఫ్లో ఉంటూ రాష్ట్ర కౌన్సిలర్గా తర్వాత నియోజక విద్యా విభాగంలో దిగాడు. అప్పుడే 90 దశకంలోకి కేరళలో ప్రారంభమైనటువంటి అక్షరాస్యత ఉద్యమం ఆ దేశాలతో చుట్టుముట్టుకు వచ్చినారు. అది ఒక అఖిల భారత సంస్థగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదికగా అవతరించింది. ఒకవైపు హేతువాద ఉద్యమాలు బలహీనమవుతున్నటువంటి పరిస్థితులు, రకరకాల హేతువాద ఉద్యమాలు బలహీనమవుతున్నటువంటి పరిస్థితులు, దేశం కోసం సైన్స్, ప్రజల కోసం సైన్స్ అనేటువంటి ఒక కొత్త ట్యాగ్ తోటి అక్షరాస్యత ఉద్యమం మొత్తం మీద 90 దశకం ఆంధ్రప్రదేశ్ని ఈ అక్షరాస్యత ఉద్యమం, దాని నుంచి వచ్చినటువంటి మద్యపాన నిషేధ ఉద్యమం ఒక ఊపిందని చెప్పి చెప్పాలి. నాగేశ్వరరావు అబ్బాయి అజయ్ వచ్చారా, ఆయన వేదిక మీద పిలుస్తున్నాం. ఓకే రైట్, కూర్చోండి, అందరూ కూర్చోండి. అక్షరాస్యత ఉద్యమం వల్ల నాగేశ్వరరావు అధికులు లాగా, అందుకని అక్షరాస్యత ఉద్యమం దాన్ని వెన్నట్టు ఉన్నటువంటి సైన్స్ ఉద్యమం. ఇక్కడే మన టీంలో ఉన్నటువంటి రాజమండ్రి ఏరియాకి సంబంధించినటువంటి ఆచారి యూటీఎఫ్ నుంచి అక్షరాస్యత ఉద్యమానికి మనం పంపించడం జరిగింది. కాబట్టి బాబురావు, నాగేశ్వరరావు, ఆచారి, ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ఒక టీం. ఈ టీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ అక్షరాస్యత జన విజ్ఞాన వేదిక మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆ చివరి దశలో నాగేశ్వరరావు కంట్రిబ్యూషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండో అంశం.
చివరిది సిపిఐఎం కార్పొరేటర్గా ఆయన పనిచేశాడు. దాని గురించి మన ముద్ద ఆ మూర్తి కొన్ని ప్రత్యక్షంగా లైవ్లో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ఆ రకంగా నాగేశ్వరరావు మనందరి మధ్య కామ్రేడ్గా, ప్రజా సంఘాల నాయకుడిగా, వర్గ సంఘాల కంట్రిబ్యూషన్గా ఆయన ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ని మనందరూ గుర్తుపెట్టుకోవచ్చు. అదే